హే గాయ్స్, వెల్కమ్ టు అలా భాగ్యనగరంలో. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు తెలిసిపోతుంది. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా నేను లొకేషన్ పిన్ చేసి పెట్టుంటాను, చెక్అవుట్ అక్కడ కూడా. సో ఇదైతే నా రూమ్. నేను రూమ్ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని ఆ ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాను. ఐ వాజ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే లాస్ట్ నేను వెళ్ళినప్పుడు షార్ట్ వేసుకొని వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ వాళ్ళు నన్ను పైకి వెళ్ళనీయలేదు, బికాస్ పైన మాస్క్ ఉంది కాబట్టి. సో నేనైతే ఈసారి కొంచెం పాసిబిలిటీ ఉన్నది కాబట్టి, నాకు టైం కలిసి వచ్చింది కాబట్టి ఇంకా ర్యాపిడోలో అలా వెళ్తూ ఉన్నాను. ర్యాపిడో భయ కూడా నా యూట్యూబ్ ఛానల్ పరిచయం అయింది. నేను వీడియోస్ చేస్తుంటే ఏమన్నా స్నాప్షాట్ తీస్తున్నామని కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. లేదు, నాకు యూట్యూబ్ ఛానల్ ఉందంటే దెన్ హీ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ యూట్యూబ్ గురించి. అలా ఫైనల్లీ నేనైతే డెస్టినేషన్ చేరిపోయాను. ఇదే ఆ అద్భుతమైన అందమైన ప్లేస్. మనసు ఎవరికైనా ఎప్పుడైనా కొంచెం బాగా లేకపోయినా, లోగా ఫీల్ అవుతున్నా, ఇలా హ్యాపీగా ఒంటరిగా వచ్చేసి అలా మీరు సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మామ, అసలుకి మైమరిచిపోతారు. అంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎగ్జైటెడ్గా షూట్ చేయాలని వచ్చాను. ఆ రోజు షార్ట్ వేసుకొని వచ్చాను కాబట్టి కుదరలేదు. ఈరోజు అయితే ప్యాంట్లని వచ్చా. సో నేనైతే అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, బికాస్ హిల్ అనేది ఎంటైర్ సిటీని మనకి చూపిస్తుంది. నేను ఇక్కడ దీంట్లో మీకు 2 వ్యూస్ చూపిస్తాను. ఒకటి వచ్చేసి సన్సెట్ అయ్యే టైంలో ఎలా ఉంటుంది, సెకండ్ టైము అసలు కంప్లీట్గా డార్క్ అయిన తర్వాత ఆ లైట్స్ అన్నీ గ్లో అవుతాయి కదా, సిటీ లైట్స్, అప్పుడు ఎలా ఉంటుంది కూడా నేను చూపిస్తాను. ఇలా నేను భాగ్యనగరంలో ఈ ఛానల్లో హైదరాబాద్లో ఉన్న అద్భుతమైన ప్లేసెస్ని మీ ముందు పరిచయం చేస్తూ ఉన్నాను. మీకు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ని నేను అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దానికి తగ్గట్టు కష్టపడుతున్నాను. సో మీ ప్రేమ, ఆదరణ, అభిమానాలు కూడా నా మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ నేనైతే దగ్గరకు వచ్చేసాను. కింద నుంచి నడుచుకొని మనం పైకి రావాలి. అండ్ నేను వెళ్ళిన రోజైతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా లేరు, తక్కువగానే ఉన్నారు. బట్ మీరు వీకెండ్స్లో వెళ్ళారంటే పీక్స్లో ఉంటుంది క్రౌడ్. అది ఇక్కడి నుంచి అయితే కొంచెం మీరు చూడండి, సిటీ వ్యూ మీకు కనిపిస్తుంటుంది. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ పార్కింగ్ ఏరియా. మీరు వెహికల్స్ తీసుకొస్తే ఇక్కడ మీరు పార్క్ చేసుకోవచ్చు. చూసారా, అన్ని బైక్స్, స్కూటీస్ ప్రతి ఒక్కటి ఇక్కడ పార్క్ చేస్తున్నారు. అండ్ కొంచెం మీరు ముందుకు వాక్ చేసుకొని వెళ్తే మీకు స్టెప్స్ కనిపిస్తాయి. చూసారా, అవి స్టెప్స్. ఈ స్టెప్స్ని మనం ఎక్కి పైన హిల్ దగ్గరికి వెళ్తే మీకు అద్భుతమైన క్రేజీ వ్యూ కనిపిస్తుంది. నేనైతే మైమరిచిపోయాను ఆ వ్యూ చూసి. నిజంగా చెప్తున్నాను, నాకు ద బెస్ట్ మూమెంట్ ఎవర్ ఐ హ్యాడ్ సీన్ ద సన్సెట్ అని అంటే ఇక్కడ హిల్ దగ్గర మాత్రమే చెప్పాను. ఇప్పటివరకు మీరు గమనిస్తున్నారా, నేనైతే ప్లేస్ని ఇంకా మెన్షన్ చేయలేదు, ఎందుకంటే నేను ఆ వ్యూ చూసిన తర్వాతే మీకు ప్లేస్ని మెన్షన్ చేయాలని పరితపిస్తున్నాను. సో నాతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు కాబట్టి, అక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు నేను పరిచయం అయ్యేసి ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఉన్నాము. అండ్ నేను వాక్ చేసేటప్పుడు తను నాకు హెల్ప్ చేస్తున్నాను, తనకి నేను హెల్ప్ చేస్తున్నాను. మ్యూచువల్గా అలా హెల్ప్ చేసుకుంటాం షూట్స్లో. చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ కొండ పైకి వెళ్ళిపోయాను, వ్యూ ఉంటుంది కదా. ఇది జస్ట్ ఇంకా నేను పైకి వెళ్ళలేదు, ఒక లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఒకటి షార్ట్ కట్ ఉంది, అండ్ ఆల్సో ఇంకొక నార్మల్ రూట్ ఉంది. నేను ప్రిఫర్ చేసింది షార్ట్ కట్, బికాస్ అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయాలి కదా లైఫ్లో. వీ డూ ఎక్స్పీరియన్స్ చాలా చేయాలి కాబట్టి నేను ఆ విధంగానే ముందుకు వెళ్తూ ఉన్నాను. సో చూసారా, ఒక బండరాయి మీద స్టెప్స్ ఏ విధంగా వాళ్ళు అరేంజ్ చేశారంటే, జస్ట్ దాన్ని అలా చెక్కేసి స్టెప్స్ లాగా అరేంజ్ చేశారు. మనం దాని మీద నడుచుకుంటూ వెళ్ళాలి, కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి గైస్. ఎందుకంటే మనం ఒక్కరే వెళ్ళి షూట్ చేసుకొని రావాలన్నప్పుడు, మనతోటి ఎవరైనా పరిచయమైనప్పుడు అన్నోన్ పర్సన్ పరిచయమైనప్పటికీ మనం చాలా జాగ్రత్తగా మనం ముందుకు అడుగులు వేస్తూ అలాగే ఎంజాయ్ చేస్తూ వ్యూని తిరిగి మన అనుకున్న ప్లేస్కి మనం వచ్చేయాలి. సో ఇలా అయితే నేను వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. అసలు సన్సెట్ చూడంగానే నాలో ఉంది, అసలుకి మైమరిచిపోయాను. ఒక్కసారి మీరు ఆ సన్సెట్ చూసారంటే నిజంగా వావ్ మాధవ్, ఒక మంచి ప్లేస్ చూపించావురా మాకు హైదరాబాద్ సిటీలో. ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు వెళ్తాను అనే ఒక ఆలోచన అయితే మీకు వస్తుంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఆల్రెడీ వ్యూస్లో కానీ ఎక్కడైనా వేరే వీడియోస్లో చూస్తే ఇప్పుడు ఎలా ఉందో ప్రస్తుతానికి అది కూడా మీకు కనిపించడానికి నేను ప్రయత్నం చేశాను. చూసారా, అద్దిగొండ ఆ అద్భుతమైన బ్యూటిఫుల్ సన్సెట్, కరెక్ట్ సన్సెట్
టయానికి వెళ్ళాను. ఏదైనా మనకి రాసి పెట్టుంటే అది అనుకున్న టయానికి మనకి జరిగిపోతుంది, ఎన్ని అవరోధాలు వచ్చినా. ఆ రోజు షార్ట్ వేసుకున్నానని వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు వేరే వాళ్ళు నాకు షూట్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది కదా. ఇలానే ఉంటుంది లైఫ్లో కూడా. ఏదో ఒక ఛాలెంజ్ వచ్చిందని అలా మీరు కుంగిపోవద్దు, కృషించిపోవద్దు. రేపు అనే రోజు కూడా మీకు బాగుంటుంది. మీకు కావాల్సింది ఓపిక, ఆ ఆలోచన, ఓపిక అనేవి ఉన్నాయనుకోండి, జీవితంలో ఒక అద్భుతాన్ని మీరు క్రియేట్ చేయొచ్చు. ఆ సన్సెట్ చూసిన తర్వాత నేనైతే ఆగలేకపోయాను. బ్యాగ్ని అలా పడేసి లగెత్తరో ఆజాము అన్నట్టు వెళ్ళాను. క్రేజీగా ఉంది అసలుకి. నేనైతే అబ్బబ్బబ్బా ఏమిరా మామ ఇదిరా లైఫ్ అన్నట్టు అనిపించింది. ఒక క్షణము మైమరిచిపోయాను ఆ సన్సెట్ని చూసి. ఎక్కడైతే వదిలేసిన బ్యాగ్ని మళ్ళీ నేను తీసుకోవాలి కదా, లాగెత్తరో మళ్ళీ వెనక్కి అన్నట్టు వచ్చి బ్యాగ్ తీసుకొని అయితే నేను వెళ్తూ ఉన్నాను. అండ్ నేను వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ అదొక సన్సెట్, బ్యూటిఫుల్ సన్సెట్ ప్లేస్ కాబట్టి మెనీ పీపుల్ విల్ కమ్. అండ్ నేను జాగ్రత్త అయితే తీసుకున్నాను. బికాస్ ఏమంటారు, ఎవరిని చూపించకూడదు అండ్ వాళ్ళ ప్రైవసీని నేను డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు నేను ఎవరిని కూడా వాళ్ళ ఫేస్ కనిపించే విధంగా అయితే షూటింగ్ లేదు అక్కడ. అందరినీ హైడ్ చేస్తూ షూట్ చేసాం. చూసారు అసలు వ్యూ ఎలా ఉందో. ఇంకొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే మీరు అద్భుతాన్ని చూస్తారు. సో నేను వెళ్ళేదానికి రైట్ సైడ్లో అయితే మాస్క్ ఉంది. ఏదైనా మనం నిజంగా అక్కడికి ప్రే చేయాలన్నప్పుడు వెళ్ళాలి కాబట్టి నేను ఎంజాయ్ చేయడానికి వచ్చాను కాబట్టి జస్ట్ చూసి వెళ్తున్నాను. ఇదే ఆ అద్భుతమైన అందమైన సిటీ వ్యూ. అండ్ ఈ ప్లేస్ ఎక్కడో కాదు, మన హైదరాబాద్లో సికింద్రాబాద్కి దగ్గరగా ఉన్న ద మౌలాలి హిల్. చూసారా, ఇదే సన్సెట్. ఈ మైమరిచిపోతారు మీరు. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ క్రేజీగా కనిపిస్తాయి. అండ్ మీరు కానీ అక్కడ పాప్కార్న్ కానీ లేదా ఏదైనా స్నాక్ ఐటమ్స్ కానీ అలా తెచ్చుకొని ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ ఫ్యామిలీతో కానీ సోలోగా కానీ మీరు వచ్చి వ్యూని ఎంజాయ్ చేయండి. మధుర అనుభూతుల్ని మీరు క్రియేట్ చేసుకొని తిరిగి మీరు మీ ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. సో లొకేషన్ ఎక్కడంటే మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేయండి ద మౌలాలి హిల్ అనేసి, ఆటోమేటిక్గా మీకే అడ్రస్ చూపిస్తూ ఉంటుంది. సో అలా మీరు వీక్ డేస్లో కానీ వీకెండ్స్లో కానీ ప్లాన్ చేసుకోండి. ఇంత అద్భుతాన్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు అనేది నా నా చిన్న ఆలోచన. దీనికోసమే ఈ ప్లేస్ అని కాదు గాయస్, నేను హైదరాబాద్లో ఉన్న అద్భుతమైన ప్లేసెస్ అన్నిటినీ మీ ముందు పెట్టబోతున్నాను ఇదే ఈ ఛానల్లోనే. అలా భాగ్యనగరంలో ఎంత అద్భుతంగా పెట్టానంటే ఈ ఛానల్ నేము నా సబ్స్క్రైబర్ సజెస్ట్ చేశారు, వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్. దాని పరంగానే ఈ ఛానల్ నేమ్ పెట్టాను. కలిసి వస్తుంది, మంచి వ్యూస్ కూడా వెళ్తూ ఉన్నాయి. కానీ మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ కావాలి, మంచి సబ్స్క్రైబర్స్ కావాలి. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అలా భాగ్యనగరంలో. ఇంత కష్టపడి చేసి మీకు మంచి వ్యూస్ చూపిస్తూ నేను కూడా ఒక పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను కదా సబ్స్క్రైబర్గా చేసుకోమని. సో అలా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇఫ్ యూ రియల్లీ వాంట్ సపోర్ట్ మై వీడియోస్ ఆర్ నన్ను సపోర్ట్ చేయాలన్నా మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్స్ని ఎనేబుల్ చేసుకోండి. ఇలాంటివి మైమరిచిపోయే అద్భుతమైన వీడియోస్ని మీ ముందు నేను పెడతాను. ఇక్కడ చూసారా, ఇదంతా ఆ వ్యూకి ఆపోజిట్లో ఈ ట్రీ ఉంటుంది, రాక్స్ ఉంటాయి, కూర్చోవచ్చు, అక్కడ మీరు ఫోటో షూట్ చేసుకోవచ్చు. నేనైతే గిర్రగిర్ర తిరుగుతుంది ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి నేను డ్యాన్స్ చేశాను ఇక్కడ. అండ్ స్లోగా సన్సెట్ క్లియర్ అయిపోయింది. అండ్ ఇంకా నైట్ టైం స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తున్నారు బిల్డింగ్స్ అందరూ ఇంకా ఇదేరా ఆకాశంలో నక్షత్రంలాగా ఈ భూమి మీద ఈ అందమైన డైమండ్స్ని మీరు చూడాలంటే తప్పకుండా ద మౌలాలి హిల్కి అయితే ఖచ్చితంగా రావాలి. అసలు చూసారు కదా మనసు ఎంత హాయిగా ఉందో, నేనైతే చెప్పలేను. నాకు కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ చూస్తే నాలో తెలియని ఆనందం, అలాగే ఏదో ఒక మంచి రిలాక్సేషన్ అయితే వస్తుంది. అందుకనే నేను ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. ట్రావెలింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అంటాను. నాకు ట్రావెలింగ్ చేస్తే మైండ్ ఎంత రిలాక్సేషన్ అవుతుందంటే ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ గైస్. అందుకే నేను అన్ని ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది ఒక పార్ట్ టైం లాగా నేను పెట్టేసుకున్నాను. ఆమె టీచర్ అండ్ దానికి నాకు హాలిడేస్ వస్తాయి. అలానే ఈవినింగ్ టైం ఫ్రీగా ఉంటాను. రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను, స్కూల్ వర్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాకు ఇష్టమైన హాబీని చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను. ఈ సమాజంలో ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు, కానీ నలుగురు ఏమనుకుంటారనే ఒక ఆలోచన విధానంతోనే వాళ్ళు అనుకున్నవి సాధించలేకపోతున్నారు అండ్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీ మనసుకి ధర్మంగా నిజాయితీగా ఒకరిని నొప్పించకుండా కష్టపడి పని చేస్తే
ఏదో ఒక రోజు మీరు అనుకున్నది సాధిస్తారు అండ్ మీరు రెగ్రెట్గా ఫీల్ అవ్వరు. నలుగురు ఏదో మాటలు అనుకుంటారు, నేను ఇది షూట్ చేయలేను, అందరూ ఉన్నారు, అందరి ముందు నేను చేయలేనంటే అది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఒక డిసైడ్ అయినప్పుడు, కమిటెడ్ అయినప్పుడు ఆ వర్క్కి నువ్వు స్టిక్ అయి ఉండి ఆ వర్క్కి నువ్వు ఎంత రెస్పెక్ట్ చూపిస్తావో నీ జీవితంలో అది ఒక మంచి రెస్పెక్ట్ని ఇస్తుంది, మంచి పరిచయాలను చేస్తుంది, కొంత ప్రకృతిని కానీ ప్రజలను కానీ కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ని కానీ. ఇలానే నా వీడియోస్ని చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. మీ ప్రేమ, ఆదరణ, అభిమానాలు నా పైన ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు మాధవ. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. అండ్ నేను బయటకు వెళ్ళిన తర్వాత హైదరాబాద్ కాకుండా అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఏదైనా ఉంటే నేను నా ఫస్ట్ ఛానల్లో వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను. అది ఏ ఛానల్ అంటే మాధవ బొగాటా. నా ఫస్ట్ ఛానల్ నేమ్ వచ్చి మాధవ బొగాటా అండ్ ద సెకండ్ ఛానల్ నేమ్ వచ్చి అలా భాగ్యనగరంలో. ప్రస్తుతం ఇదే ఆ ఛానల్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఛానల్ చూసినందుకు. థ్యాంక్ యూ.